కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్నాయి. ఈ మేరకు రథసప్తమి వేడుకల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వేడుకలను సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రథసప్తమి రోజున శ్రీవారి పలు సేవలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇక ఈ వేడుకలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను జారీ చేయడం లేదని టీటీడీ ఈవో జె శ్యామలారావు ప్రకటించారు. అందుకు అనుగుణంగా భక్తులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదేవిధంగా రథసప్తమి సందర్భంగా శ్రీవారికి నిత్యం జరిపించే అష్టదళ పాద పద్మారాధన, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రివిలేజ్ దర్శనాలు ఉండవన్న ఆయన ప్రోటోకాల్ ఉన్న ప్రముఖులు మినహా మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని చెప్పారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లో వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని భక్తులకు సూచించారు. ఇక రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి 9 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం జరగనుంది. తరువాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.